ఈ పరలోకంకి దారి అనేసేసి అంటున్నారు. ఈ దారి చూపెట్టా, నీ ఫేస్ చూపెట్టే, నేను మంచిగా మాట్లాడుతున్నాను. నాకు దారి చూపెట్టు, నువ్వు నాకు దారి కావాలి. నేను ఇలాగానే మాకు ఖర్చులు వద్దుకు, ఈఎంఐలు ఎందుకు, మాకు ఈ బాధలు ఎందుకు, తిప్పలు ఎందుకు. ఇగో ఈయనేమో క్లీనినెస్ అనేసి చెప్తుండు. మనం అందరం గలీజ్గా క్లీన్ గా ఉన్నామా తెలియాలి. ఈ దారి ఎక్కడుందో చూపెట్టమంటున్నా. చూపెట్టండి. దారేడు ఉందంటే చచ్చిపోయినాక వస్తుంది అంటున్నా ఆయన. దారి ఎక్కడంటే ఆయన అడుగును, ఆయన చనిపోతే వస్తుంది అనేసి అని అడిగినాడు. అంటే పరలోకం ఎప్పుడు వెళ్తారంటే బ్రతుకుండగా వెళ్ళారు. దాని ఉద్దేశం పరలోకం ఎట్లయితుంది అదే అంటున్నారు. అందుకే చనిపోయిన తర్వాత వెళ్ళేది. చనిపోయినప్పుడు ఎట్లా వెళ్తుంది? చనిపోయిన తర్వాత ఎక్కువ తెలియదు కదా. ఆ తెలియని దాని గురించి పెట్టడం ఎందుకు సార్? తెలియని చాలా ఉంటాయి. తెలియని దాని గురించి పెట్టడం ఎందుకు? అంటే మాకు నేను నమ్మే చెప్తున్నా అంతే. మీరు నమ్మేది మీ ఇంట్లో పెట్టుకోండి. అలా ఏం లేదు. మీరు నమ్మేది మీ ఇంట్లో పెట్టుకోండి. ఓపెన్ గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెడతారు. కానీ ఏం లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే కదా. మరి నాది కూడా ఎక్స్ప్రెషన్ అన్నా. నీ పేరేం పేరు అన్నా? సత్యనారాయణ. లక్షనారాయణ. ఏడ నమ్ముకున్నావు అన్నాను? ఏడంటే ఏడ నమ్ముకున్నావు అంటున్నా ఈ దారి కోనికి. నేనా చిన్నప్పుడు ఇంటర్లో. ఏడ నమ్ముకున్నావు అన్నా? ఏడంటే ఎక్కడ పోయి దారి చూస్తున్నావు అంటున్నా. అది ఈ వాక్యాలు విని నేను కూడా మళ్ళీ దారి ఏదో చెప్పన్నా, నేను కూడా పోతాన్నా. చెప్తున్నా. అవన్నీ లేవు. దారి ఏదో చెప్పన్నా. ఉంది సార్, దాంట్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. కానీ దీంట్లో నాకు టెన్షన్ అవుతున్నా. నెల నెలకి ఈఎంఐలు, ఈ బస్సు మెయింటైన్ చేయడం అంటే మాకు అయితలేదు. మాకు దారి చూపిస్తే పోతామన్నా. చూపెట్టారా? దారి చూపిస్తారా? ఎట్లా దారి ఎట్లా ఫినాన్స్ కాదు. మేము ఇక్కడ బతకలేకపోతున్నాం. పరలోకం ఎట్లుంటుంది? పరలోకం మంచిగా హాయిగా ఉంటుంది, ఎంజాయ్ చేసుకోవచ్చా? ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కాదు. మరి పరలోకంలో కూడా ఎంజాయ్ లేకపోతే ఎందుకన్నా పోయి? అదే ఈ లోక సంబంధమైన కాదు చేస్తారు. నరక పరిస్థితి నుంచి దేవుడు తప్పిస్తున్నాడు. అరే మళ్ళీ ఇప్పుడే ఇక్కడ మేము నరకం అనుభవిస్తున్నాం. మాకొద్దు.